సుభద్రదినా, రెండోదినా, ఏంటిలా వచ్చారు? ఈ రోజు సాయంత్రం మా అమ్మాయి సీమంతం వదినా. మీరు, మీ అమ్మాయి, మీ కోడలు తప్పకుండా రావాలి. అలాగే వదినా. సీమంతం అంటే ఏంటి? అది కూడా తెలీదా బామ్మర్ది? తెలియకే కదా బావ అడుగుతుంది. సీమంతం అంటే కడుపుతో ఉన్న వాళ్ళకి చేసే పేరంటవరా? పేరంటం వేరు, సీమంతం వేరు. కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఒక్కసారి అత్తారింట్లో, ఇంకోసారి పుట్టింట్లో ఈ సీమంతం వేడుక జరుపుతారు. గర్భం దాల్చిన స్త్రీ ఎలాంటి అలజడులకి గురి కాకుండా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలని, అలాగే కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలని, దీర్ఘాయుష్తో పుట్టాలని కోరుకుంటూ తల్లి బిడ్డల క్షేమం కోసం ఈ సీమంతం జరిపిస్తారు. సీమంతం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా? అయితే వెంటనే అహల్యకి సీమంతం జరిపిద్దామన్నా? వెంటనే అంటే కొంపతీసి ఈ రోజు రేపు జరిపిస్తావా ఏంటి? అలా ఎప్పుడు పడితే అప్పుడు సీమంతం చేయరు. 5వ నెలలో కాని, 7వ నెలలో కాని, 9వ నెలలో కాని చేస్తారు. ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? అదేం ప్రశ్నండి? వీళ్ల పెళ్ళయ్యి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. అంటే కడుపులోని బిడ్డకి 2వ నెలో 3వ నెలో అయ్యుంటుంది. అయితే అహల్యమ్మ గారికి సీమంతం జరిపించాలంటే ఇంకో 2-3 నెలలు ఆగాలన్నమాట. సీమంతం అయితే అన్ని రోజులు ఆగాలి గాని దానికంటే ముందు చిన్న ఫంక్షన్ చేయొచ్చు కదా? అదేం ఫంక్షన్ బామ్మర్ది? సిస్టర్ నెల తప్పిందని ఫంక్షన్ చేస్తావా ఏంటి? అవును, ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేద్దాం. అదేం ఫంక్షన్ రా? అసలు అలాంటి ఫంక్షన్ ఎవరైనా చేస్తారా? ఎందుకు చేయకూడదక్క? ఎవరూ చేయకపోతే మనం స్టార్ట్ చేద్దాం.